ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఆ యొక్క భోజనము అయిన తర్వాత మరి ఒక కీర్తన పాడుకున్నారు. ఒలీవ కొండకు వెళ్ళారు. ఆ ఒలీవ కొండ దగ్గర మరి ప్రభువు చెబుతున్న మాటలండి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడిద్దరు అని. పేతురు చెప్తూ ఉంటాడు, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడనని. ఒక మనిషి మరి కొన్ని విషయాల్లో అభ్యంతర పడుతూ ఉంటాడు. ఎందుకు కారణము అంటే, ప్రేమిన వల్లరా, తనలో భయము కలిగినప్పుడు ఒకవేళ అభ్యంతరం రావచ్చు. ఏదైనా అవిశ్వాసము ఏర్పడినప్పుడు తనకి అభ్యంతరాలు కలగవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని బట్టి వారు భయపడ్డారండి. భయపడ్డారు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఒక్కళ్ళగా చేసేసారు. ఒంటరైపోయాడు. వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు ఎవరో మాకు తెలియదులే. అప్పటి వరకు ప్రభువుని వెంబడించిన వారే, ప్రభువుతో ఉన్నవారే. ఒక్కసారిగా ఎవరికి వాళ్ళకే భయాలు వచ్చేసినాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సంఖ్యలతో బంధించి తీసుకువెళుతుండగా ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. కావున మానవ జీవితంలో మనం ఎన్నో విషయాలలో సందేహపడుతూ ఉంటాం, అపనమ్మకము కలిగి ఉంటూ ఉంటాం, ఎన్నో భయాలు కలిగి ఉంటూ ఉంటాం. ప్రేమైన వల్లరా, ఇవన్నీ కూడా మనకి ఆటంకాన్ని కలిగిస్తాయి, అడ్డంకుని తీసుకొస్తాయి, ఎన్నో అభ్యంతరాలను మనలోనూ ప్రవేశపెడుతూ ఉంటాయి. అలాగే ఆ శిష్యుల్లో కూడా ఎన్నో అభ్యంతరాలు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రేమైన వల్లరా, దేవుని ఆత్మచేత వారు నింపబడే అంతవరకు కూడా వారు దేవుని సేవ చేయలేకపోయారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఆరోహణం అయ్యేప్పుడు మరలా చెప్పేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అలాగే దేవుని కొరకు కనిపెడుతూనే ఉన్నారు. ప్రేమైన వల్లరా, కాబట్టి దేవుని ఎదుట మనము అభ్యంతరకరముగా ఉండకూడదని, ఒక ఆటంకముగా ఉండకూడదు, ఒక అడ్డుగా ఉండకూడదని ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఉండవచ్చు, కానీ వాటన్నిటినీ దాటుకుని వెళ్ళేలాగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.